ఎన్నో ఏళ్లుగా ఆదరణ లేని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణిని కోట్ల రూపాయల దాతృత్వంతో ఆధునీకరించి స్వామివారికి అంకితం చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలకు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు భక్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణి ప్రారంభోత్సవం కార్యక్రమంలో బీదా మస్తాన్రావు పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల కిందట ప్రసన్నుడి దేవస్థానాన్ని ఎవరూ పట్టించుకోలేని కాలంలో కొండబిట్రగుంట, పాత బిట్రగుంట, బోగోలు మండల వాసులు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వారికి పండిన పంటల నుంచి కొంత దేవస్థానం కోసం ఖర్చు చేశారన్నారు. ఇందుకు కృతజ్ఞతగా ఇక్కడి ప్రజాప్రతినిధులుగా కొండబిట్రగుంట, పాత బిట్రగుంటలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చారు. మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కన్నా మన కావలి ఎమ్మెల్యే తుగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో, రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి చేసి రేపు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ఆయన తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగి ప్రత్యేకంగా కావలి, నెల్లూరు రాష్ట్ర ప్రజానీకం అందరి తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక చిన్న కోరిక, ఎవరు కూడా ఈ దేవస్థానాన్ని 30 సంవత్సరాల క్రితం పట్టించుకోనప్పుడు ఈ కొండబెట్టుకుంటా, పాత పెట్టుకుంటా, బోగులు మండల వాసులు అందరూ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పండేటువంటి ధాన్యంతో కొంచెం పూజారులకు ఇస్తూ ఈ దేవస్థానాన్ని దాన్ని పాడుపడకుండా చేసినందుకు వారు రుణం తీసుకోవడానికి ఎంత చేసినా చాలదు. నేను పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మేము కూడా సహకరిస్తాం ఎంపీ నిధుల్లో నుంచి. కానీ ఇంకొక ఈ గ్రామాన్ని, ఈ 2 పాత పెట్టుకుంటూ కొండ పెట్టుకుంటుని వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.